నామినేషన్. కావలి హ్యాట్రిక్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు. కావలి చరిత్రలో కని విని ఎరుగని రీతిలో తరలివచ్చిన జనవాహిని. ఇంటికొకరు చొప్పున హాజరైన అభిమానులు, కార్యకర్తలు 30,000 మందికి పైగా వచ్చినట్లు అంచనా. కావలి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అశేష జనవాహిని నడుమ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ప్రజాభిమానంతో వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రతాప్ రెడ్డి మూడోసారి కూడా వైఎస్ఆర్సీపీ తరపున ఫ్యాన్ గుర్తుపై పోటీ చేస్తూ నామినేషన్ దాఖలు చేయగా, నామినేషన్లో పాల్గొనేందుకు కని విని ఎరుగని రీతిలో నేల ఈనినట్లు జనం తరలివచ్చారు. నియోజకవర్గంలోని ప్రతి పల్లె నుంచి ఇంటికొకరు చొప్పున అభిమానులు, కార్యకర్తలు, సాధారణ ప్రజలు తరలి రావడంతో ఉదయం 8 గంటల నుంచే పట్టణంలో రద్దీ నెలకొంది. ఉదయం 8 గంటలకు కలుగోళమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ తరువాత నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించడంతో ఎమ్మెల్యే నివాసం నుంచి కావలి గ్రామదేవత కలుగోళమ్మ ఆలయం వరకు సుమారు 6 కిలోమీటర్ల మేర జనవాహిని నిలిచిపోయింది. కావలి చరిత్రలో మునుపెన్నడూ లేని స్థాయిలో ఉదయం 10 గంటల సమయానికి సుమారు 30,000 మంది తరలివచ్చారు. దీంతో పట్టణంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు ఆర్డీఓ కార్యాలయం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను దారి మళ్లించాల్సి వచ్చింది. ఆర్డీఓ కార్యాలయం నుంచి ముసునూరు వరకు ట్రాఫిక్ స్తంభించిపోవడంతో గ్రామాల నుంచి నామినేషన్ వేడుకకు ఆటోల్లో వస్తున్న అభిమానులు చాలా మంది పట్టణంలోకి ప్రవేశించలేకపోయారు. హైవే పైనే వేచి చూసి ఉసూరుమంటూ వెనుదిరిగారు. దగదర్తి, బోగోలు, అల్లూరు, కావలి రూరల్ మండలాల నుంచి ఆటోలు, సొంత వాహనాల్లో వస్తున్న మరో 5,000 మంది వరకు పట్టణంలోకి రాలేక వెనుదిరిగారు. పార్టీ శ్రేణులు, నాయకులు కూడా ఊహించని రీతిలో వచ్చిన జనవాహినిని చూసి ఉక్కిరిబిక్కిరయ్యారు. నామినేషన్ ఏర్పాట్లు చూస్తున్న రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ కందుకూరు ఎన్నికల పరిశీలకులు మన్నెమాల సుకుమార్ రెడ్డి అప్పటికప్పుడు ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. తొలుత చర్చి, దర్గాలలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కాగా భారీగా తరలివచ్చిన జనవాహిని నడుమ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి కలుగోళమ్మ ఆలయానికి చేరుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. అడుగడుగున అవధులు లేని అభిమానం. ఉదయం 8 గంటలకు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసేందుకు ఇంటి నుంచి బయలుదేరారు. ప్రతాప్ రెడ్డి సోదరి సోమేశ్వరమ్మ, కుమార్తె సంహిత విజయ తిలకం దిద్దగా కుటుంబ సభ్యులతో కలిసి కావలి గ్రామదేవత కలుగోళమ్మ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, వేద పండితుల ఆశీర్వచనాలు అనంతరం అభిమానులతో కలిసి ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి బయలుదేరారు. ఈ సందర్భంగా అడుగడుగున అభిమానులు అవధులు లేని అభిమానాన్ని కనబరిచారు. సుమారు 30,000 మందికి పైగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అడుగడుగున పూలవర్షం కురిపిస్తూ, భారీ గజమాలలతో స్వాగతిస్తూ, గుమ్మడికాయలతో దిష్టి తీస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు. నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆర్డీఓ కార్యాలయం బయటే మండు టెండలో జనాలు వేచి ఉన్నారు. నామినేషన్ పూర్తయి బయటకు వచ్చిన తర్వాత ప్రతాప్ రెడ్డిని భుజాలపైకి ఎక్కించుకుని జయహో నినాదాలు చేశారు. సంచలనం సృష్టించింది అన్నా మీరాక, కావలి నియోజక ప్రజలు కదిలారు మీ వెనక. సింహాసనమే ఎదురు చూసే మీ వంటి వారు రాక, అడుగేస్తే అదిరిపోయిందే కావలిలో చూడు ఇక. బీద సాదల బ్రతుకు భరోసా తీరుస్తావు పేదల కోస, గుండెల నిండా మంచితనం ప్రతాపన్న నిప్పుతనం. సంచలనం ప్రతాపన్న సంచలనం, అరరే సంచలనం ప్రతాపన్న సంచలనం. సంచలనం సృష్టించింది అన్నా మీరాక, కావలి నియోజక ప్రజలు కదిలారు మీ వెనుక.
నచ్చావు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి దీవెనతో కదిలొచ్చావు. వైసీపీ జెండా నెత్తావు. పులకలు వేసే యువతకు మీరే మార్గదర్శిగా నిలిచారన్నా. రామిరెడ్డి ప్రతాపన్న కష్టం వచ్చిన కార్యకర్తల కనుపాపై కాస్తావన్నా. మా బాధలు తీరుస్తావన్నా. ఆడపడుచులకు అన్నమైనవు, అన్నదమ్ముల బంధువైనవు. స్వార్థం తెలియని సేవకుడు, జనం మెచ్చిన నాయకుడు. సంచలనం ప్రతాపన్న సంచలనం, అరరరే సంచలనం ప్రతాపన్న సంచలనం. సంచలనం సృష్టించింది అన్నా మీరాక. కావలి నియోజక ప్రజలు కదిలారు మీ వెనుక. సింహాసనమే ఎదురు చూసే మీ వంటి వారు రాక. అడుగేస్తే అదిరిపోయిందే కావలిలో చూడు ఇక. ఉప్పెనవయ్యి వచ్చావు, ఉప్పెనలా వచ్చావు. రాజకీయ రణ రంగంలోన సింహంలా గర్జించావు. జగనన్నతో అడుగులు వేశావు. వైసీపీ సంక్షేమ పథకాలు ఇంటింటికి అందించావు. ప్రజాసేవకై వచ్చావు. సమస్య ఎక్కడ ఉన్నా గానీ వెంటనే పరిష్కరిస్తావు. మా బాధలు తీరుస్తావు. నవతరానికి ప్రతినిధి నీవే, యువతరానికి ఆశ జ్యోతివే. గుండెల నిండా మంచితనం ప్రతాపన్న నిప్పుకనం. సంచలనం ప్రతాపన్న సంచలనం, అరరరే సంచలనం ప్రతాపన్న సంచలనం. సంచలనం సృష్టించింది అన్నా మీరాక. కావలి నియోజక ప్రజలు కదిలారు మీ వెనుక. సింహాసనమే ఎదురు చూసే మీ వంటి వారు రాక. అడుగేస్తే అదిరిపోయిందే కావలిలో చూడు ఇక. అభివృద్ధి నీ ధ్యేయంగా ఆశయ బాటలో సాగావు. జ్ఞాను గుర్తుతో కదిలావు. పేద ప్రజలకు సేవ చేయుట జీవిత లక్ష్యం అన్నావు. వైసీపీ జెండతో సాగావు. అస్తమిస్తున్న మా బ్రతుకులకు ఉదయించే సూర్యుడవు. వెలుగించే చంద్రుడవు. బాధలు తీర్చే ఆప్తుడవు మా అన్న ప్రతాపన్న. రామిరెడ్డి ప్రతాపన్న దాన సహన గుణమన్నా నీది. తీర్చలేని రుణమన్నా మాది. గుండెల నిండా మంచితనం ఎత్తున ఎగిసిన నిప్పుకనం. సంచలనం ప్రతాపన్న సంచలనం, అరరరే సంచలనం ప్రతాపన్న సంచలనం. సంచలనం సృష్టించింది అన్నా మీ హోరు. కావలిలోని ప్రభంజనాన్ని ఎవ్వరాపలేరు. సింహాసనమే ఎదురు చూసే మీ వంటి వారి కోసం. అడుగేస్తే అదిరిపోయిందే కావలిలో చూడు ఇక. గుండెలన్నీ ఒక్కటిగా నీ పేరు తెలిసెను. మా పేద గుడిసెల్లోన నీ మంచి నిలిసెను. జెండలన్నీ ఒక్కటిగా ఓ కీడు తెలిసెను. నీ నవ్వు చాలంటూనే ఈ జనం మురిసెను. నువ్వు చేసిన సాయం ఊరూర నిలిచెను. నువ్వు చేసిన సాయం ఊరూర నిలిచెను. మళ్ళీ నీ కోసం గొంతెత్తి పిలిచెను. సిద్ధం సిద్ధం ఓహో సిద్ధం 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 రా, యుద్ధానికి సిద్ధం రా. శుద్ధం 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 రా, గెలుపు మనద యుద్ధంలా. సిద్ధం 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 రా, యుద్ధానికి సిద్ధం రా. శుద్ధం 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 రా, గెలుపు మనద యుద్ధంలా. వేశాడు వెలుగు బాట, పేదోళ్ళ గెలుపు బాట. చేశాడు మంచి నట, ఇంటికొక్క ప్రగతి తోట. వేదాము ఫ్యాను కిక్క, కూటమి పరుగు పెట్ట. సిద్ధం ఓర సిద్ధం, ఓ సిద్ధం 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 రా, యుద్ధానికి సిద్ధం రా. శుద్ధం 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 రా, గెలుపు మనద యుద్ధంలా. ఎక్కడిదయ్యా నీకా ప్రేమ, పేదల గుండెకు నువ్వే ధీమో. ఎన్నో జన్మల బంధము స్వామి, బంధువై నువ్వే వస్తేవి స్వామి. సర్కారు బడిని మార్చి
వచ్చినావు చదువుల తల్లి నువ్వే గయ్యి పెద్దోళ్ళు చదివే చదువులన్నీ పేదోళ్ళ చెంతకు చేర్చినావు మా ఇండ్లకొచ్చినాడు ఫ్యామిలీ డాక్టరు కష్టం విన్నాడు అన్నా వాలంటారు నిలిపితివి గోడు తీరింది మా గోడు సిద్ధం ఓర సిద్ధం ఓ సిద్ధం 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 రా యుద్ధానికి సిద్ధం రా సుద్ధం 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 రా గెలుపు మనద యుద్ధంలా ఇచ్చిన మాట తప్పకుండా వెలుగుదారులేసినావు మీ ఇంటి బిడ్డను నేనేనంటూ పెద్ద దిక్కై వచ్చినావు మంచి జరిగి ఉంటేనే ఓటెయ్యండని అంటావన్నా ఈ ఓట చెప్పే దమ్ములున్న లీడరు ఎవరున్నారన్నా వైసీపీ జెండా ఎత్తి అడుగులు వేస్తాము ఫ్యాను గుర్తుకోటు వేసే తీరుతాము మళ్ళీ నిన్నే ఎన్నో గెలిపించుకుంటామన్నా సిద్ధం ఓర సిద్ధం ఓ సిద్ధం 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 రా యుద్ధానికి సిద్ధం రా సుద్ధం 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 రా గెలుపు మనద యుద్ధంలా అక్క చెల్లి అంటూ పిలిచే ప్రేమల కోవెల నువ్వే అన్నావు మహిళా తల్లుల మంచిని కోరే మా పెద్దన్నా ఓ జగనన్నావు ఆంధ్ర రాష్ట్రం నీ గుండె శబ్దం నిరుపేద కడుపుల మెతుకువు నీవు మా గుండె చీల్చిన నీ రూపమన్నా ప్రగతిని పంచిన నేస్తావు అన్నా ఫ్యాను గుర్తు మాది వైఎస్ఆర్ జెండా మాది గెలిచే లక్ష్యమిది విజయం పక్క మరి అన్నా జగనన్నా కొందరి ఆప్తుడవే సిద్ధం ఓర సిద్ధం ఓ సిద్ధం 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 రా యుద్ధానికి సిద్ధం రా సుద్ధం 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 రా గెలుపు మనద యుద్ధంలా ప్రపంచనం ప్రపంచనం జగన్ముఖ ప్రపంచనం ప్రకంపనం ప్రకంపనం పచ్చల ప్రకంపనం నువ్వొక దూకిన అగ్నిశరం తప్పని యుద్ధ సమీకరణం దుష్ట చతుష్టయ సంహరణం జగన్మోహన నువ్వొక మొక్కని దైవకణం ఎల్లరూ మెచ్చిన దివ్య గుణం లెక్కకు మించిన మంచితనం జగన్మోహన నీ మది తేనె కణం నీ అడుగే సంచలనం రణశంఖారావం పూరించిన వీరత్వం అలుపెరకని నేతృత్వం వెనుదీయని ధీరత్వం సేవే నీ తత్వం మళ్ళీ నీదే దిగ్విజయం అరరర నువ్వొక దూకిన అగ్నిశరం తప్పని యుద్ధ సమీకరణం దుష్ట చతుష్టయ సంహరణం జగన్మోహన చిరునవ్వును చిందిస్తే అపనిందే వేశారు ఢిల్లీ పీఠాన్నేమో ఢీ కొడుతూ ఎదురిస్తుంటే ఓ గమ్యం లేదంటూ అవహేళన చేశారు రాజన్నకు బిడ్డవు అంటూ ప్రజలంతా అభిమానిస్తే ఆర్థిక నేరాలే నీపై మోపారు ఆ మబ్బులు సూర్యుని చుట్టి బంధించగా చూసిన తీరు దుష్టులు వేధిస్తే వెనుకుట్రలు చీల్చావు ఎండకు వానకు చలికి తల వంచక యాత్రే చేసి నువ్వు అందరి గుండెల్లో స్థానాన్నే పొందావు
అంటే కరోనా రాష్ట్రాన్నే ఘోరంగా భయపెడితే ధైర్యంతో ప్రజలను కాచి కష్టంలో గట్టెక్కించి రాష్ట్రానికి సంక్షేమం అభివృద్ధే చూపావు. ఆంగ్లం విద్యందిస్తూ చదువులకే తండ్రయ్యావు, వైద్యం అందిస్తూ నారాయణుడయ్యావు. పేదలకే ఇళ్ళిచ్చి నీడను నువ్వే కల్పించావు, రైతు భరోసాకే కేంద్రాలే కట్టావు. సచివాలయాల నుంచి వాలంటీర్లను సేవకు నిలిపి ప్రజలందరి చేరువకే పరిపాలన తెచ్చావు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రిగా తన కీర్తికే ఎక్కావు. నువ్వొక దూకిన అగ్నిశరం, తప్పని యుద్ధ సమీకరణం, దుష్ట చతుష్టయ సంహరణం జగన్మోహన. మాటిస్తే తప్పని శౌర్యం, తలదెగిన ధర్మం కోసం వెనకాడని యోధుడు నీవు. కులమత భేదం లేక సామాజిక న్యాయంతోనే నవ సమాజ స్థాపన చేసి నవ్యాంధ్రగా మార్చావు. సాయం చేరని గడపే లేదు, ఇంటి ఇంటికి పండుగ నేడు మరలా నువ్వే ముఖ్యమంత్రి అవ్వగా. సాయం చేరని గడపే లేదు, ఇంటి ఇంటికి పండుగ నేడు మరలా నువ్వే ముఖ్యమంత్రి అవ్వగా. ఫ్యాను జోరుకి ఎదురే లేదు, వైసీపీకి తిరిగే లేదు, ఆంధ్ర రాష్ట్ర బంగారు భవితకై పెత్తందారులపై జరిగే మహాసంగ్రామానికై జగనన్నతో మేమంతా సిద్ధం. నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే, దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సావి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నడిచొచ్చబడుగు కడుపులను నింపే ముక్త నువ్వే. బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే. కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే. మేలు కొడుకు మా బతుకు మలుపు రేపటి గెలుపు నువ్వే జగన్.
నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. మెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచంల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసెర యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేద బతుకుల మార్చినది ఆ పులిరా. జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేద బతుకుల మార్చినది ఆ పులిరా. గెలిచేద ఈ యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం.
ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పొత్తు అనగోరినా గుండెతో అన్నో, ఎవడొద్దు మాకు నువ్వు ఉంటే చాలన్నో. గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేద బతుకుల మార్చినది ఆ పులిరా. పెద్దాయనా పెద్దాయనా నువ్వు మాతోనే ఉన్నట్టున్నది పెద్దాయనా. జనం కోసమే పుట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు. జనం బాటనే పట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు. ప్రజల మనిషివి, ప్రపంచనానివి, పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి, గుమ్మాలకు పారాణివి. జనం కోసమే, జనం కోసమే, జనం కోసమే పుట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు. నాన్నగారు పేదవాడి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే జగన్ 2 అడుగులు ముందుకు వేస్తారని చెప్పి చెప్తా ఉన్నా. ఏ పేదవాడికి కూడా ఆరోగ్యం బాగోలేకపోతే 1000 రూపాయల ఖర్చు దాటితే అది ఆరోగ్యశ్రీకి తీసుకొస్తాను అని చెప్పి ప్రతి పేదవాడికి భరోసా ఇస్తా ఉన్నా. నా పెద్ద కొడుకు జగనంటాడు ఓ తండ్రి, నా చిన్న కొడుకు జగనంటోని ఓ తల్లి. ప్రతి తండ్రికి నీవే పెద్ద కొడుకువయ్యా, ప్రతి తల్లికి నీవే చిన్న కొడుకువయ్యా. గడప గడపలో నీ పేరు, వాడవాడలో నీ తోరు, పల్లె పల్లెలో పాపము నీవని ఒడిని పట్టినారు. గుండె గుండెలో నీ కోసం గుడిని కట్టినారు. ఆ పేదెవరు, నిన్న పేదెవరు. చెప్తా ఉన్నారు, ప్రతి పేద కుటుంబానికి చెప్తా ఉన్నాను, మీ పిల్లలను ఇంజనీర్ చదివిస్తారా, డాక్టర్ చదివిస్తారా, అంతకన్నా పెద్ద చదువులు ఏం చదివిస్తారో చదివించండి. ఎన్ని లక్షల ఖర్చైనా పర్వాలేదు, నేను చదివిస్తాను అని చెప్పి మీ అందరికీ చెప్తా ఉన్నాను. నా పలుకు పార జగనన్నాడు ఓ కూలి, నా పాడి పంట జగనన్నాడు ఓ రైతు. కార్మికులు కర్షకులు అంతా ప్రేమించేయువ నేతవు నీవంట. మనిషి మనిషిలో నీ మమత, మారు మోగగా నీ ఘనత. భావితరాల యువతకు తరలో నాలుకవైనావు, నవయుగానికి నాందిని పలికి నాయకుడైనావు. ఆ పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు. జగనన్న వస్తున్నాడా
నాయకత్వం కదిలినదిగో మన యువ కిరణం అడుగడుగున అదే లక్ష్యం ఇది వైఎస్వారి రక్తం మాట ఇస్తే తప్పని నైజం అడిమనెప్పుడు తిప్పని రోషం వేసే ప్రతి అడుగుల ఉంటని మహానేత నాయకత్వం జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న సర్వపాలకుడా వర్ధిల్లు జన హృదయాల జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న సర్వపాలకుడా వర్ధిల్లు జన హృదయాల తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా జన హృదయపు నేత జన జయ నీరాజనాలు అరిగో నీ ఆడపడుచులు పడుతున్నారు హారతులు జన హృదయపు నేత జన జయ నీరాజనాలు అరిగో నీ ఆడపడుచులు పడుతున్నారు హారతులు అలుపెరుగని యోధుడిని పయనంలో భవితకు ఇచ్చెను ఆ ధైర్యం రాజన్నే మళ్ళీ మా గడపకు వచ్చినట్టు ఉంది అలుపెరుగని యోధుడిని పయనంలో భవితకు ఇచ్చెను ఆ ధైర్యం రాజన్నే మళ్ళీ మా గడపకు వచ్చినట్టు ఉంది అన్నదాత కారో ప్రాణంగా చేనేతలకు చేయూతగా యువత భవిత మార్చే దిశలుగా ఆడపడుచులకు అండదండగా కావలి ప్రధానాకానికి అంతా కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మే 13వ తారీఖున జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో స్థానిక శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తన నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ఆశీర్వదించడానికి మూడోసారి ముచ్చటగా ఎమ్మెల్యేగా చేయడానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు జగనన్న అభిమానులు కావలి ప్రజానీకం అందరూ కూడా ఈరోజు ఈ ప్రచార కార్యక్రమంలో ఈ ఎన్నికల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం దాంట్లో గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా సోదరుడు మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నిమాల సుకుమార్ రెడ్డి గారు ఇంకా చాలామంది నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కావలి మాత కడుగోళమ్మ మాత యొక్క ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత ఊరేగింపుగా వచ్చి ఈరోజు 11:07 గౌరవ ఆర్డీఓ గారు సమక్షంలో నామినేషన్లు విష్ణువర్ధన్ రెడ్డి గారు, నేను, సుకుమార్ రెడ్డి గారు, ఆయన సతీమణి గారు యొక్క సమక్షంలో పత్రాలు సమర్పించడం జరిగింది. ఈ రోజు నుంచి నిజమైనటువంటి ఎన్నికల ప్రచారం కొనసాగబోతూ ఉంది. ఖచ్చితంగా మన స్థానిక ప్రస్తుత శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీ వేణుంబాక విజయసాయిరెడ్డి గారు ఘన విజయం సాధించబోతూ ఉన్నారు. కావలి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి అత్యధిక మెజార్టీతో పట్టం కట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వారందరూ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ వారందరినీ కూడా వీళ్ళిద్దరికీ ఎంపీ అభ్యర్థి గారికి విజయసాయిరెడ్డి గారికి, ఎమ్మెల్యే అభ్యర్థి గారికి మీ ఆశీర్వాదాలు ఇచ్చి జగనన్నకి బహుమతిగా ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని ఇచ్చి జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కావలి ప్రజానీకాన్ని అందరూ కూడా పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అందరూ కూడా నమస్కారాలు సెలవు తీసుకుంటూ జై జగన్. ఈ దినం నామినేషన్ ప్రక్రియ దానికి విచ్చేసిన కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, సోదర సోదరిమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అశేషంగా ప్రజలు వచ్చి మన అభ్యర్థి నామినేషన్ని బలపరిచేదానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నా. రాబో ఎన్నికలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులనిద్దరిని, విజయసాయిరెడ్డి గారిని మరియు ప్రతాప్ కుమార్ రెడ్డి ఇద్దరిని గెలిపించి మరలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో వచ్చే విధంగా పేద బలహీన వర్గాల యొక్క సంక్షేమం మరియు రాబోయే రోజుల్లో ఎక్కువ శాతం అభివృద్ధి
ఇవన్నీ సాధించుకోవడానికి జగనన్న ప్రభుత్వం వల్ల కావాలనేది ప్రజల యొక్క ఆకాంక్ష. ఆ ఆకాంక్షని మనం అందరం కలిసికట్టుగా కృషి చేసి రాబో 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో మన అభ్యర్థులనిద్దరినీ గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా, ప్రతాప్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యేగా, విజయసాయిరెడ్డి గారిని పార్లమెంటుకి సభ్యుడిగా పంపించేదానికి మనం అందరం కృషి చేయాలి. ఈరోజు ఇంత విస్తృతంగా ఇంత మంచి ఎండలో విచ్చేసి ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొని మన అభ్యర్థుల్ని దీవించేదానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. గౌరవ శాసనసభ్యులు ముచ్చటగా 3వసారి విజయం సాధించబోతున్నటువంటి మన ప్రతాపన్న నామినేషన్ సందర్భంగా గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభ్యులు శ్రీ కాటంరెడ్డి విష్ణువర్ధన్ గారికి, అదేవిధంగా మరొక పెద్దలు రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు బేదా మస్తానరావు గారు, మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష ప్రజావాహినికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా నామినేషన్లో జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదంతో పార్లమెంటు అభ్యర్థిగా వేణుంబాక విజయసాయిరెడ్డి గారు, శాసనసభ్యులుగా గౌరవనీయులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆశీర్వదించేదానికి వేలాదిగా తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ప్రతిరోజు కూడా జగనన్న సైన్యం ఉవ్వెత్తున ఈరోజు ఎలా ఎగిసిపడిందో నామినేషన్ ప్రక్రియలో రాబోయేటటువంటి ప్రచార కార్యక్రమాలను కూడా ఇదే విధంగా రోజు రోజుకి ఉవ్వెత్తున ఎగిసిపడుతూ అత్యధిక మెజారిటీతో 3వసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ని గెలిపించేదానికి పెద్దలు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు, అలాగే మరొక పెద్దలు బేదా మస్తానరావు గారి సారథ్యంలో ప్రతి ఒక్కరం కూడా సైనికుల్లాగా పనిచేసి జగనన్నకి కానుకగా కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో, మరియు పార్లమెంట్ అభ్యర్థిగా గౌరవనీయులు పెద్దలు శ్రీ వేణుంబాక విజయసాయిరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మరలా ఈ రాష్ట్రానికి 2వసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసేంత వరకు కూడా ప్రతి ఒక్కరం కూడా నిద్రపోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి అక్క చెల్లెమ్మలకు, అవతాతలకు, అశేష జనవాహినికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగనన్న కుటుంబానికి, మరియు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై. ఈరోజు కావలి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు, పెద్దలు గౌరవనీయులు మన రాజ్యసభ సభ్యులు మరియు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డి గారి ఆశీస్సులు, మరో పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు బేదా మస్తానరావు గారి ఆశీస్సులు, పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆశీస్సులు, మరియు మా నాయకులు, మా కార్యకర్తలు, ప్రజలు, కావలి నియోజకవర్గ ప్రజలు అందరి ఆశీస్సులతోటి కావలి నియోజకవర్గానికి మరో సేవలు అందించడానికి ఈరోజు నన్ను అభ్యర్థిగా నిర్ణయించటం, ఈ 2024 మే 13న జరుగు ఎన్నికలకి ఈరోజు నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, నమస్కరిస్తున్నాను. తప్పకుండా మీ అందరి ఆశీస్సులతోటి కావలి నియోజకవర్గంలో మంచి మెజార్టీతోటి నన్ను కానీ, అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిని కూడా గెలిపించాలని మనసాగా కోరుకుంటున్నాను. అదేవిధంగా కావలి నియోజకవర్గ అభివృద్ధికి తప్పకుండా మేమంతా కూడా పాటుపడతాము. గతంలో ఏవైతే ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తున్నామో అవే కాకుండా జరగబోయే ముందు రోజుగా కూడా ఏవైతే ప్రాజెక్ట్స్ అన్కంప్లీట్గా ఉన్నాయో వాటన్నిటి కూడా కంప్లీట్ చేసి మీకు అందించేదానికి మరో అవకాశం ఇవ్వాలని మేమందరం కూడా అటు విజయసాయిరెడ్డి గారు,
అదేవిధంగా పెద్దలు బీదా మస్తానరావు గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, నేను అందరం కలిసికట్టుగా పనిచేసి కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా కావలిని కనకపట్నం చేసేదానికి ఎప్పుడు కూడా ముందుంటాం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మన కావలి నియోజకవర్గం, కావలి పట్టణం ఏ విధంగా అవబోతుందో ఫ్యూచర్లో. గతంలో కూడా నేను చెప్పున్నాను, ఈరోజు ఒక పక్క రామాయపట్నం లాంటి పోర్టు కావటం, ఒక పక్క ఫిషింగ్ హార్బర్ కావటం, అదేవిధంగా అనేక ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రాబోతూ ఉన్నాయి. తప్పకుండా కావలి నియోజకవర్గం చరిత్రగా నిలిచిపోయేగా ఒక మంచి పట్టణమే కాకుండా ఒక మహానగరంగా కూడా అయ్యే అవకాశాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకి కల్పించడం వల్ల ఈరోజు అటువంటి ఫిషింగ్ హార్బర్, రామాయపట్నం పోర్టు లాంటివి రావడం వల్ల ఈ ప్రాంతం యొక్క రూపురేఖలు తప్పకుండా రాబోయే ముందు రోజుల్లో మారుస్తాము. తప్పకుండా కావలి నియోజకవర్గాన్ని ప్రపంచ పటంలో ఒక పెద్ద పట్టణంగా తీర్చిదిద్దేదానికి కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. తప్పకుండా కావలి నియోజకవర్గ ప్రజలంతా కూడా మంచి మనసుతోటి ఈరోజు జగనన్న మీకు ప్రతి ఒక్క పథకాన్ని కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇచ్చినాడు. అది ఈరోజు మీ బిడ్డల కోసం ఏ విధంగా చదువు చెప్పించాడు, ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించి తప్పకుండా మీకు అంతా కూడా మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు పేదల పక్షాన పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలని, అదేవిధంగా కావలి నియోజకవర్గంలో ఈరోజు సంస్కారానికి, అదేవిధంగా అహంకారానికి జరుగుతున్న యుద్ధంలో సంస్కారానికి మీరు సపోర్ట్ చేయాలని మనసాగా కోరుకుంటూ సేవ తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు తప్పకుండా ప్రజలు ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఒకటే చెప్తున్నారు, 30,000 పైచిలకు మెజార్టీ తోటి జగనన్నకి కానుకగా ఇస్తామని చెప్పడం నిజంగా చాలా సంతోషం కూడా తెలియజేస్తున్నాం. సంచలనం సృష్టించింది అన్నా మీరాక, కావలి నియోజక ప్రజలు కదిలారు మీ వెనక. సింహాసనమే ఎదురు చూసే మీ వంటి వారు రాక, అడుగేస్తే అదిరిపోయిందే కావలిలో చూడు ఇక. బీద సాదల బ్రతుకు భరోసా తీరుస్తావు పేదల కోస, గుండెల నిండా మంచితనం ప్రతాపన్న నిప్పుతనం. సంచలనం ప్రతాపన్న సంచలనం, అరరే సంచలనం ప్రతాపన్న సంచలనం. సంచలనం సృష్టించింది అన్నా మీరాక, కావలి నియోజక ప్రజలు కదిలారు మీ వెనుక. జగనన్న అడుగు జాడలలో ప్రజల ముందుకు వచ్చావు, మా పేద ప్రజలకు నచ్చావు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి దీవెనతో కదిలొచ్చావు, వైసీపీ జెండా నెత్తావు. పులకలు వేసే యువతకు మీరే మార్గదర్శిగా నిలిచారన్నా రామిరెడ్డి ప్రతాపన్న. కష్టం వచ్చిన కార్యకర్తల కనుపాపై కాస్తావన్నా, బాధలు తీరుస్తావన్నా. ఆడపడుచులకు అన్నమైనవు, అన్నదమ్ముల బంధువైనవు, స్వార్థం తెలియని సేవకుడు, జనం మెచ్చిన నాయకుడు. సంచలనం ప్రతాపన్న సంచలనం. అక్క మన గుర్తు ఇది, అవ్వ మన గుర్తు ఇది, ఫ్యాన్ గుర్తు మన గుర్తు. ఎవరైనా అక్కడో ఇక్కడో ఎవరో మర్చిపోయి ఉంటే మాత్రం దయచేసి గుర్తు పెట్టుకోండి, మన భవిష్యత్ మార్చేది ఈ ఫ్యాన్ అని గుర్తు పెట్టుకోండి.